ఇండియాలో అనే అబద్ధపు భూతం బాగా తిరుగుతుంది. ఇండియాలో ప్రైజెస్ పెంచి డబ్బులు బాగా వస్తాయి, బాగా తిందామని చెప్పేసి చైనా కంపెనీలు రెడీగా ఉన్నాయి. మీరు ఒక ఇండియన్ అయితే ఇండియా బాగుపడాలి, ఇండియా అభివృద్ధి చెందాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ ఇప్పుడు అస్సలు తీసుకోవద్దు. మీకు ఈ మొబైల్ కావాలి అనుకుంటే సేల్స్ అప్పుడు ప్రైస్ డ్రాప్ ఖచ్చితంగా అవుతుంది, అప్పుడు తీసుకోవడం బెటర్ అని చెప్తాను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను తీసుకుంటాను అనుకుంటే మాత్రం నష్టం మీ ఒక్కడికే కాదు దేశానికి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. వివో వాళ్ళు ఎప్పుడైతే వి సిరీస్లో ప్రో అనే వర్షన్ని కట్ చేసి ఎఫ్ఈ సిరీస్లో కాంపాక్ట్ సైజ్ మొబైల్ని తీసుకొచ్చారో అప్పుడే వాళ్ళు రైట్ స్టెప్ వేశారు. ఇంత సక్సెస్ని తట్టుకోలేక ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 15 ప్రో మినీ అనే కాంపాక్ట్ సైజ్ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా కొత్తగా రాబోయే వివో X300 FEకి పోటీగా. నేనైతే రిజల్ట్ ముందే చెప్తున్నానండి, ఈ కాంపాక్ట్ సైజ్ లో ఒప్పో రెనో 15 ప్రో మినీ వచ్చేసి కాస్త వెనుకబడి ఉంటుంది. ఎందుకనే విషయం ఈ X300 FE మొబైల్ యొక్క స్పెక్స్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే చైనాలో వివో S50 ప్రో మినీ అనే మొబైల్ ని పేరు మార్చి ఇండియాకి ఇంకా గ్లోబల్ గా కూడా వివో X300 FE అనే పేరు మీద అయితే తీసుకొస్తారు. లాస్ట్ టైం కూడా అలానే జరిగింది. మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం చైనాకి సంబంధించిన బాక్స్ కంటెంట్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇండియా ఇంకా గ్లోబల్ వర్షన్ లో బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ జైస్ పార్ట్నర్షిప్ అని కూడా గట్టిగానే మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మొబైల్ అయితే ఉంది. మొబైల్ కింద కేస్ ఉంది, పేపర్ వర్క్ ఉంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంది. రైట్ సైడ్ లో వచ్చేసి 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. మీకు ముందుగా చెప్పినట్టుగా ఈ అన్బాక్సింగ్ వచ్చేసి జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం మాత్రమే చూపిస్తున్నాను, నా సొంత అన్బాక్సింగ్ అయితే కాదండి. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒప్పోలో 15 సిరీస్ లో 15 ప్రో 15 ప్రో మినీ 3 మొబైల్స్ తీసుకొస్తే సేమ్ వివోలో కూడా 3 మొబైల్స్ తీసుకురావాలని చెప్పేసి వివో V70, వివో X200T, వివో X300 FE అనే మొబైల్స్ ని తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరూ అసలు అనుకుని తీసుకొస్తున్నారా లేదంటే పోటీగా ఈ మొబైల్స్ ని తీసుకొస్తున్నారో మీకేమైనా అర్థమైతే కనుక కామెంట్ లో చెప్పండి. లాస్ట్ టైం వచ్చిన వివో X200 FE అనే కాంపాక్ట్ సైజ్ మొబైల్ కెమెరా విషయంలో నంబర్ 1 ప్లేస్ లో అయితే నిలిచింది. మరి ఈసారి వస్తున్న ఈ వివో X300 FE మొబైల్ కూడా నంబర్ 1 ప్లేస్ లో ఉంటుందా లేదా స్పెక్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ యొక్క కెమెరా సెటప్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంది అండ్ వర్టికల్గా ఉంది. ఈ సెటప్ చూస్తుంటే నాకు iPhone 17 ఎయిర్ అలాగే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ అయితే గుర్తొస్తున్నాయి. అలా లేదు, కాస్త డిఫరెంట్గా ఉంది. కెమెరా కట్ కూడా చాలా చిన్నగా, కెమెరాస్ కూడా ఇండివిజువల్గా భలే మెయింటైన్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్గా ఫ్లాట్ డిస్ప్లే ఉండి బెజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చూడడానికి ఫ్లాగ్షిప్ రేంజ్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి వీళ్ళ సొంత స్కాట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాడుతున్నారు. చుట్టూ ఫ్రేమ్ ఇంకా బ్యాక్ సైడ్ రెండు కూడా లాస్ట్ టైం లాగానే అల్యూమినియం ఇంకా గ్లాస్ అయితే ఇస్తున్నారు. కానీ బ్యాక్ సైడ్ వాడిన ఈ గ్లాస్ ప్రొటెక్షన్ మాత్రం ఏ ప్రొటెక్షన్ వాడారో మెన్షన్ చేయలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, అది కూడా 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వాడారు కాబట్టి చాలా క్విక్గా రెస్పాన్స్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, వైఫై 7తో వస్తుంది, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో అయితే వస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది, IP68-69 వాటర్ రేటింగ్తో వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్లో ఉన్న అంటే 50,000 దాటిపోయినా కూడా USB Type-C 2.0తోనే వస్తుంది, అంటే లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోలేము. 8mm థిక్నెస్, 191 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం, బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఇచ్చి అండ్ ఇంత పెద్ద బ్యాటరీ 6500 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా మొబైల్ వెయిట్ తక్కువగానే ఉంది. అండ్ థిక్నెస్ కూడా కంట్రోల్లోనే ఉందని చెప్పాలి. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేసింది, అలాగే 40 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేసింది. ఈ 40 వాట్ వైర్లెస్ ఛార్జర్ మనం ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్ యూజర్స్ అనుకోండి ఈజీగా 1 డే అయితే వస్తుంది. వీళ్ళైతే ఈ బ్యాటరీని బ్లూ ఓషన్ టెక్నాలజీతో తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అందుకోసమే కాంపాక్ట్ సైజ్ లో కూడా ఇంత పెద్ద mAh బ్యాటరీని అయితే తీసుకురాగలిగారు. డ్రాప్ టెస్ట్ లో ఈ మొబైల్ కి SGS 5 స్టార్ రేటింగ్ వచ్చిందని చెప్తున్నారు. అంటే మనం మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ అంటాం కదా, సేమ్ ఇది కూడా అలాంటిదే. కింద పడ్డ పగిలే ఛాన్సెస్ చాలా తక్కువ అని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. మనం నమ్మడానికి వీల్లేదు. మిగతా ఇంట్రెస్టింగ్ స్పెక్స్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూసినా ఇప్పటివరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హైపాన్స్ ఉంటాయి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హైపాన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. ఈ మొబైల్లో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరాస్ మాత్రం ఈ మొబైల్ ఇండియాకి వస్తే తప్పకుండా ఎప్పుడు తీసుకోవాలా అనే విధంగా అయితే ఉన్నాయి. 6.31 ఇంచెస్కి సంబంధించిన LTPO AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 1:1 రిఫ్రెష్ రేట్ అనేది మీరు చూస్తున్న కంటెంట్ని బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది.
5000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి 10-bit ప్యానల్ అండి. 4320 Hz PWM డీమింగ్తో వస్తుంది. సో నైట్ టైంలో మీరు మొబైల్ వాడుతున్నా కూడా కళ్ళకి స్ట్రెయిన్ అనేది ఉండదు. మీకు ముందుగా చెప్పినట్టుగా బెజల్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల మీరు చూస్తున్న కంటెంట్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ కార్నర్స్ కూడా రౌండెడ్గా ఉండడం వల్ల పట్టుకోవడానికి ఫ్లాగ్షిప్ ఫీల్ అయితే కలుగుతుంది. ప్రాసెసర్ విషయంలో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.1 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. Android 16 మీద రన్ అవుతుంది. OS 6తో వస్తుంది. ఇది వచ్చేసి X సిరీస్ కాబట్టి 5+7 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ముందుగా ఒక పదం అయితే చెప్పాను కదా. మామూలుగా వీళ్ళు ఏ మొబైల్స్లో అయినా సరే డైమెన్సిటీ ప్రాసెసర్లే తీసుకొస్తారు. కానీ ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే మంచి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తీసుకొచ్చారు కాబట్టి ఆ మాట అనాల్సి వచ్చింది. వీళ్ళైతే 5 years వరకు కూడా ఫ్లూయెంట్గా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. ఏ ఫీచర్స్ అయితే చాలానే ఉంటాయండి. ఇంకా ముందు ఫ్యూచర్లో రాబోయే మొబైల్స్లో ఏ ఫీచర్స్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంటాయి. అంటే ఇంకా గీక్బెంచ్లో చాలా మంచి స్కోర్ అయితే చేసింది. ఓవరాల్గా ప్రాసెసర్ విషయంలో ఒక మంచి మూవ్ అనే చెప్తాను. ఈ మొబైల్కి ప్రాణమే కెమెరాస్ కాబట్టి బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ IMX921 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్, సోనీ IMX 882 సెన్సార్ అయితే వాడుతున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి 100x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయగలుగుతుంది. థర్డ్ కెమెరా 80 MP అల్ట్రా వైడ్ అండి. డే టైంలో కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైంలోనే కొంచెం సాఫ్ట్ అవుతాయి ఫొటోస్. ఫ్రంట్ వచ్చేసి 50 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కెమెరా నుంచి బ్యాక్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మెయిన్ కెమెరా అలాగే టెలిఫోటో లెన్స్ రెండు కూడా OIS-కి సపోర్ట్ చేస్తాయి. చైనీస్ వర్షన్లో జైస్ పార్ట్నర్షిప్ ఉండదు, కానీ ఇండియన్ వర్షన్లో మాత్రం జైస్ పార్ట్నర్షిప్ తీసుకొస్తారు కాబట్టి ఫొటోస్ అయితే మంచి క్లారిటీతో వస్తాయి. దీంట్లో RLED అనేది మిస్ అయిందండి. లాస్ట్ టైం అయితే RLED తీసుకొచ్చారు, మరి ఇండియా వర్షన్ లో తీసుకొస్తారో లేదో చూడాలి. ఈసారి వీళ్ళు సూపర్ ఇమేజ్ అని కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. దీంట్లో 3 మాస్టర్ లైవ్ కెమెరా టెక్నిక్స్ ఉంటాయి, 6 క్రియేటివ్ లైవ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, న్యూమరస్ ఫిల్మ్ లైవ్ ఫిల్టర్స్ ఉంటాయి, అలాగే నైట్ సీన్ ఫ్లాష్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంటుంది. Vivo V70 బేస్ మోడల్ లో కూడా లైవ్ ఫొటోస్ అని ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, కానీ దీంట్లో ఇంకొక 3 ఎక్స్ట్రా ఉంటాయి. ప్రైస్ చూసుకున్నట్లయితే చైనాలో బేస్ వేరియంట్ ని 47,000 అయితే తీసుకొచ్చారు. చైనాలో ఏ ఎఫెక్ట్ అయితే అంతగా లేదు, కానీ ఇండియాలో మాత్రం ఏ అనే అబద్ధపు ముసుగులో ప్రైస్ కాస్త ఓవర్గానే పెడతారు. చైనాలో 47,000 కదా, ఇండియాలో రౌండ్ ఫిగర్ చేసుకుంటే ఒక 65,000 కల్లా వస్తుంది. కూడా చైనాలో బేస్ వేరియంట్ 12 256GB ఉంటే ఇండియాకి మాత్రం 8 256GB ఉంటుంది. అక్కడ 45,000, ఇక్కడ 65,000. అంటే సింపుల్ గా రౌండ్ ఫిగర్ చేసా చూడండి, 20,000 ఎక్కువ పెట్టినట్టు. అంతేగా ఇండియాకి వచ్చేప్పటికి ఈ ర్యామ్ స్టోరేజ్ లో ప్రైస్ పెరుగుతున్నాయి కాబట్టి మొబైల్స్ యొక్క ప్రైస్ కూడా పెరుగుతాయని చెప్పి అందరు యూట్యూబర్లు కూడా కవర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మొబైల్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది అంటే, ఓపోలో ప్రో మినీ అనే మొబైల్ మంచి సక్సెస్ పొందిన తర్వాత వివాహాలు ఉరుకునే ఉంటారా? వాళ్ళు అసలు మనశ్శాంతిగా ప్రశాంతంగా బతుకుతారా? సో ఫిబ్రవరి 1st వీక్లో కానీ 2nd వీక్లో కానీ ఇండియాలో ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేసేస్తారు. ఫైనల్ గా ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా అనే విషయానికి వస్తే మాత్రం ఇండియాలో ఏ అనే అబద్ధపు భూతం బాగా తిరుగుతుంది. ఇండియాలో ప్రైజెస్ పెంచి డబ్బులు బాగా వస్తాయి, బాగా తిందామని చెప్పేసి చైనా కంపెనీలు రెడీగా ఉన్నాయి. సో మీరు ఒక ఇండియన్ అయితే ఇండియా బాగుపడాలి, ఇండియా అభివృద్ధి చెందాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ ఇప్పుడు అస్సలు తీసుకోవద్దు. మీకు ఈ మొబైల్ కావాలి అనుకుంటే సేల్స్ అప్పుడు ప్రైస్ డ్రాప్ ఖచ్చితంగా అవుతుంది, అప్పుడు తీసుకోవడం బెటర్ అని చెప్తాను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను తీసుకుంటాను అనుకుంటే మాత్రం నష్టం మీ ఒక్కడికే కాదు, దేశానికి అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ యొక్క కంప్లీట్ స్పేస్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ మొబైల్ ప్రైస్ 60,000 నుంచి 65,000 మధ్యలో పెడితే కరెక్ట్ అంటారా? కామెంట్లో చెప్పండి. ఇది ఇవాళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్స్ పక్కనే హై పాయింట్స్ ఉంటాయి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హై పాయింట్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై. ఇంకొక విషయం అండి, లైవ్ వచ్చేసి ఈసారి సండే చేస్తున్నాను ఈవినింగ్ టైం. లైవ్ లో అందరూ జాయిన్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ 2026 లో మొబైల్ ప్రైస్ పెరుగుతున్నాయని చెప్పేసి దానికి చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ మంచి కంక్లూజన్ ఇచ్చారు. అదంతా నేను ఒక టాపిక్ లాగా చేసి అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని చెప్పేసి లైవ్ లో మాట్లాడాలనుకుంటున్నాను. సో డోంట్ మిస్ ఇట్.